నమస్కారం. ఎప్పుడు కుదిరిందంటే 54 రోజులు అయింది నేను వచ్చి, 53 రోజులు అయింది, 54 రోజు కుదిరింది అనమాట. దాన్ని శాస్త్రం ఏముంటదంటే ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలో అది అలా జరగద్ది. ఇలా మనం పెన్నా అది ఇది వచ్చేసి తిక్కన భాగవతాన్ని రచించిన రూమ్, అది హిస్టారికల్ ప్లేస్. నేను వచ్చాను చాలా సార్లు, అద్భుతంగా ఉంటుంది రూమ్. నేను చూసాను ఆ రూమ్ లో ఎవరు ఉంటారు. ఇప్పుడు ఇదంతా కట్టేస్తున్నారు, కట్టకముందే అక్కడ రూమ్ ఉంది, పెన్నా బ్యారేజీ ఇక్కడే మన చికెన్ గారు రచించారు. ఫస్ట్ మీ కంగ్రాచులేషన్, మీ రంజాన్ పత్రిక చదివాను, అద్భుతంగా ఉంది. అన్ని గురించి ఒక ప్రయత్నం, అది మల్టీ కలర్ బుక్ తీయాలి, డేటా నాట్ ఓన్లీ ద యాడ్స్, టెక్స్ట్ ఉండే దగ్గర కూడా మల్టీ కలర్ తీయాలన్నది ఒక ఆలోచన, ఇప్పటి నుంచో ఉండే కోరిక అది. అది దాన్ని పట్టుపట్టాం, కొంత శ్రమ తీసుకున్నాం, డబ్బుకి రిస్క్కి వెనకాడలేదు, బాగా అవుట్పుట్ వచ్చింది. మీలాంటి వాళ్ళు చాలా మంది అభినందించారు. సో అక్కడ ఉన్నప్పుడే చూస్తూ అంటే ఇలాంటి మీరు నాకు అది చాలా చిన్నది అనిపించింది, అంటే నా ఊహకి, కానీ మీకు అది ఎన్ని కొత్త పరిచయాలు కలిగించిందో, ఎన్ని కొత్త దారులు ఈజీగా తెలిసినట్టు చేసిందో. ఇప్పుడు అది ఎలా అంటే కొంతమంది లెజెండ్స్ అందరూ టచ్లోకి వచ్చారు, మేము ఊహించలే. ఆ క్రమంలో చాలా మంది ఇంకా ఇది ఒక ఫౌండేషన్ లాగా, ఇది ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్నది అర్థం కాదు. చిత్తశుద్ధితో చిన్న ప్రయత్నం చేసినా దాని ప్రభావం చాలా దూరం చూపిస్తుంది. ఇప్పుడు అదే నాకు దాంట్లో కనబడింది. ఇంకా పబ్లికేషన్లో చాలా మంది ముందుకు వచ్చారు, ఆ ప్రింట్ క్వాలిటీ చూసి మా విషయాలన్నీ తీయాలని. డాక్టర్ రబ్బానీ బేగం అయితే ఉర్దూ పబ్లికేషన్ కావాలని అడిగారు, పాసిబుల్ అని. నా ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో, సో చేసేవాళ్ళు ఉన్నారు. సో అలా అది చిన్నది అనిపిస్తుంది మీకు, మాకు చిన్నదిగానే అనిపిస్తుంది, కానీ దానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అంటే నా ఉద్దేశంలో అది చిన్నది అనిపించింది నాకు అప్పుడు, కానీ అది రాంగ్ అనేసి దాని తర్వాత అర్థమైంది నాకు. అసలు దాని తర్వాత ఇంకో విషయం, ఆనంద్ గూడూరు గురించి అడగాలన్నా. మనం 2020లో ఒక వీడియో తీసాం, 3లో తీసాం, 4లో తీసాం, ఇప్పుడు 5లో తీస్తున్నాను. అంటే 4th ఇయర్ కంటిన్యూ ఇయర్లీ ఒక వీడియో వస్తుంది. ఓకే, అది చూసి అంటే మా ఫ్రెండ్ కొంతమంది విదేశాలు ఉన్నారు కూడా పంపించాను, వాళ్ళ రివ్యూస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా ఆనంద్ గూడూరు ఒక స్టార్ట్ చేశారు, డిసెంబర్ 8వ తేదీన ప్రారంభించాం. అసలు ఏంటి అసలు ఆనంద్ గూడూరు ఏంటి? ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు కవి గురజాడ. గూడూరు ఉంది, గూడూరులో ప్రజలు ఉన్నారు, గూడూరులో ప్రజలందరూ ఆనందంగా ఉంటే గూడూరు ఆనంద గూడూరు అయినట్టే. గూడూరు అంటే అక్కడే వ్యక్తి సపరేట్గా లేడు, ప్రజలే. సో వీళ్ళని ఇంతవరకు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ ఎవ్వరూ చేయలేదు, ఏ ఆధ్యాత్మికవాది ఏ మతంలో కూడా ఎక్కడ నాకు తెలిసి లేదు. ఒక ఊరిని యూనిట్గా తీసుకొని అందరినీ ఆనందంగా మార్చే సంకల్పంతో ఒక ప్రాజెక్ట్ చేయడం అనేది లాంచ్గా ఎక్కడా లేదు. ఆనందం అండి డబ్బు ద్వారా ఆనందం, మనిషి యొక్క సహజ స్థితిని సచ్చిదానంద స్వరూపుడు అంటారు. సాయిబాబాకి హారతి ఇచ్చేటప్పుడు సచ్చిదానంద సద్గురు అంటారు, సచ్చిత్ ఆనందము. సచ్చిత్ డబ్బు అంటారు, సో వేరేదండ్రు. ఆనందం అనేది మన సహజ లక్షణం. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో, భార్య పిల్లలు, సమాజము, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, పేరు గుర్తింపులు, శ్రమలు, అన్నదానాలు, పుణ్యాలు, వీటన్నిటికీ ఫైనల్ లక్ష్యం వచ్చి ఆనందం. ఆ ఆనందాన్ని మేము మెటీరియల్ ఉన్నా లేకపోయినా వచ్చేటట్టు చేయడం అనేది నేను 8 ఏళ్ళ హిమాలయాల్లో రీసెర్చ్ చేస్తే అది తెచ్చిన ప్యాకేజీని గత 20 ఏళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు ద టైమ్ హ్యాస్ కమ్. ఇప్పుడు గూడూరులో 2024లో డిసెంబర్ 8న మొదలు పెడితే 25, 26, 27 3 years లోపల దాన్ని సాధ్యం చేస్తాం. వాళ్ళు ఎవరైతే ఇష్టపడి ఆనందంగా కావాలని కోరుకుని వచ్చిన వాళ్ళందరూ గైడ్ చేస్తాం. ఆర్థికంగా అటు ఇటు ఫీజు అన్నది నామినల్, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే మేమే నోట్స్ ఇస్తాం, పని అయితే చేస్తాం, కాదనం. మాకు వెళ్ళేది ఆనందం అన్నాడు, మనం ఏం చేయలేం, బలవంతంగా ఏం చేయకూడదు. ఆధ్యాత్మికతలో నేను రీచ్ అవుతానని నమ్మకం ఉంది, వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నాం. ఈ రంజాన్ ప్రాజెక్ట్ పని మీద ఒక 2 నెలలు ఈ పని మీద ఇది అయిపోయింది. ఇక దాని మీద వ్యక్తిగతంగా ఇందులో ఫస్ట్ మీరు చాలా పాయింట్లు అన్ని పెట్టున్నారు, అది కొంచెంగా అట్లీస్ట్ 1 నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని. సో ఫస్ట్ ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాను ఎట్లాగా, అసలు ఏంటి కాన్ఫిడెంట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో మంచి పదము, ఇంగ్లీష్లో కంటే తెలుగు పదం భలే పదం, ఆత్మవిశ్వాసము. ఇప్పుడు శరీరానికి కాదు, మనసుకు కాదు, ఆత్మకి విశ్వాసము. సో ఆత్మ అన్నదే దైవం, మన ఆత్మే మన దైవం, ఇంకేంలే. పరమాత్మ పెద్ద ఆత్మ, మనది చిన్న ఆత్మ. ఆ ఆత్మలోంచి వచ్చిందే ఇది, అల్లా నుంచి మనం వచ్చిన వాళ్ళమే. సో నూరు అంటాం మనం, సో కాంతి. సో ఈ ఆత్మే దైవం అయినప్పుడు, ఆత్మకి విశ్వాసం పెరిగినప్పుడు మీకు నమ్మకం పెరుగుతుంది, మీరు అనుకున్న పని అవుతుంది అనే నమ్మకం పెరుగుతుంది ఈ సిస్టంలో. అది ప్రాక్టీస్లో మేము అక్షరయజ్ఞం అనే ప్రాక్టీస్లో ఇది నేర్పిస్తాం. ఆత్మవిశ్వాసం వచ్చి అద్భుతాలు చేయగలరు. నేను ఏదైతే చేశానని మీరు అనుకున్నా, ఎవరన్నా ఏదన్నా అనుకున్న గూడూరులో, నా ఆత్మవిశ్వాసమే వీటన్నిటికీ రూట్ అనమాట.
అది విషయం. జ్ఞాపక శక్తి కూడా దీంతో పాటు. Yes, దేవుడు చాలా చాలా ఇచ్చినాడు లోపల, ఫ్యాకల్టీస్ని వాడట్లేదు మనం. సినిమా ఇండస్ట్రీలో 24 ఇవంటారు క్రాఫ్ట్స్ అంటారు, బ్రాంచ్లు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అలా మనిషికి కొన్ని వందల ఇచ్చినాడు క్రాఫ్ట్లు, వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. మెమరీని ఎవరు వాడుతున్నారు? మెమరీకి ఇంత మనిషి మెమరీకి కెపాసిటీ లేదు. గిగాబైట్, మెగాబైట్, టెరాబైట్ అనేది డిజిట్ ఇది లేదు. గత జన్మలో మెమరీ తీయచ్చు మనం, అంత శక్తి మనిషి. గత జన్మలో నేను తీస్తే నేను ఏడాదాకా వాడుతున్నాను. నేను వాడుతున్నా. నేను మామూలు రఫీని, గూడూరులో పుట్టి పెరిగిన వాడిని, మామూలు సాధారణ ఒక మెకానిక్ కొడుకుని. ఎస్కారో చదువుకున్నాను, వర్క్షాప్లో కొన్నాళ్ళు పనిచేశాను. తర్వాత నాకు అవకాశం దొరికింది, ఆ ఎనర్జీతో ఇదంతా చేస్తున్నాను. ప్రతి మనిషికి సాధ్యమే. మనం ఎవరు గత జన్మలు తెలుసుకొని ఆ శక్తిని బయటికి తీసుకురావాలి. కూడా ఇదే చెప్పారు, ఇస్లాంలో గత జన్మ అనేది లేదని నేను చెప్తా ఉంటే మీరు ఉందని చెప్పారు. దాని గురించి కనీసం ఒక 2 నిమిషాలు చెప్పాలి. సత్యం అయితే ఒకటి ఉంటుంది, 2 2 4 అన్నది ఏ మతమైనా చెప్తుంది, ఒప్పుకోవాలి. మన దాకా సమాచారం చేరలేదు. ఇస్లాంలో ఉండేది లేనిది అన్నది మనకు సమాచారం చేరలేదు. క్రిస్టియానిటీలో ఉంది లేదనేది సమాచారం మన దాకా రాలేదు. సత్యమైతే ఉంది. ఈ చిన్నప్పుడు ఇది నాకు డౌట్ ఉండేది, ఇస్లాం క్రిస్టియానిటీ ఒక పార్టీలో ఉండాలి, హిందూయిజం ఒక పార్టీలో ఉండాలి, 2 అభిప్రాయాలు ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధమై ఉండాలనుకునేవాళ్ళు. అంతే కదా. తర్వాత తెలిసింది కాదు, అంతా కరెక్టే. మన దగ్గర చేరలే విషయం. మీ ప్రూఫ్, మీకే ప్రూఫ్, ఎవరికో కాదు, మీ అనుభవం మీకు ప్రూఫ్ ఇస్తా. కళ్ళు మూసుకొని కూర్చొని 5 నిమిషాలు ఆలోచించకుండా ఉండండి. మిమ్మల్ని ఎవరు మీ కంట్రోల్ లేకుండా ఎవరు మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నారు? ఒక 5 నిమిషాలు మీరు ఆలోచన స్విచ్ ఆపుకోండి. నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు అని సంకల్పం చేసి ఆపండి. మీ వల్ల కావట్లేదే. ఇక్కడ ఎవరు మిమ్మల్ని బై ఫోర్స్ ఏం చేస్తున్నారు? గత జన్మల సంస్కారాలు మీ శక్తి కంటే గొప్పవి కనుక అవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. నేను సాధన చేశాను, నేను కళ్ళు మూసుకొని కూర్చుని 1 నిమిషం ఆలోచన ఆపేస్తాను. ఇది మీరు ఆపండి. నా స్పెషాలిటీ నాకు ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గత జన్మ జ్ఞానాన్ని బయటికి తీసి నేను వాడుతున్నాను. ఆ స్థితికి అందరినీ చేర్చాలనేది నా కోరిక. సో జన్మలు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మేము కిర్లియన్ ఆరా ఫోటోగ్రఫీతో మేము అందరికి చక్రాలు చూపిస్తున్నాం. వాటి పర్సంటేజ్ ఎంత చూపిస్తున్నాం. ముంబైకి వెళ్ళి తీసుకొచ్చాం, ట్రైనింగ్ ఒక 4 లక్షలు ఖర్చు పెట్టాం, నేను జయచంద్రారెడ్డి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చక్రాలు ప్రింట్ తీసిస్తాం, మీ ఆరా తెలుస్తుంది. అంటే నేను చెప్పేది ఓకే, అది లేదు కదా అసలు స్క్రిప్ట్ లోనే లేదు. ఈ జన్మలో ఎవరు చెప్పారు? మీరు చదవాలా ఇస్లాంని పూర్తిగా? ఇస్లాంని పూర్తిగా థియరిటికల్ గా అధ్యయనం చేసిన మనిషి నాకు ఇంతవరకు కనబడలేదు సిద్దిక్ గారు. ఇంతవరకు పూర్తిగా థియరీ ఇస్లాం అంతా నాకు తెలుసు, ఆచరణ తర్వాత ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు అని అక్కడ ఉంది, అది ఆడతాడా లేదా తర్వాత. అలా మొత్తం 100% చదివిన వ్యక్తి నాకు ఇంతవరకు తారసపడలేదు. నేను ఇండియాలో 75% తిరిగా, లేరు. మనమేం చేద్దాం? సో అది ఎవరో ఉండరు, మనమే తయారవుదాం అనేది నా ఇది. మనం తయారు చేయాలి బ్యాచ్లుగా ఖచ్చితంగా. భయం, ఎరుక, ఇది చాలా మందికి, అంటే ఇంక్లూడింగ్ నాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అదే సమస్య. భయం. మనిషి ఈజ్ ఈక్వల్ టు దేవుడు అంటుంది శాస్త్రం. ఇస్లాంలో మనిషిని దేవుడు అంటే కానీ వలి అంటుంది, అంటే ఫ్రెండ్ ఆఫ్ అల్లా యొక్క ఫ్రెండ్ అని ఇస్లాం అంతవరకు ఒప్పుకుంటుంది. హిందూ మతంలో దేవుడు అనేస్తారు. క్రిస్టియానిటీలో దైవ కుమారుడు అంటారు. దైవ కుమారుడు 3 మతాలు 3 టైటిల్స్ ఇచ్చాయి కానీ అంతా ఒకటే. సో ఇప్పుడు మనిషి వలి కాకుండా, ముస్లింని వలి కాకుండా ఆపేది భయం. భయం ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ అంటాం దాన్ని. తర్వాత సాతాను అంటాం బైబిల్లో, మన భాషలో శైతాన్ అంటాం, హిందువుల్లో మాయ అంటాం. మొత్తం ఒకటే, టైటిల్ ఒకటే. దాని డెఫినేషన్ ఏంటంటే లేనిది ఉన్నట్లు భ్రమింప చేస్తుంది. అది శైతానికి యొక్క డెఫినేషన్. అది ఉండదు, అది మనల్ని నమ్మిస్తుంది, మనం నమ్మి భయపడతాం. రేపు ఏదైనా జరగద్ది అనేది భయం కదా, ఊహ. అది నేను ఊహలకు పోను కాబట్టి నాకు భయం లేదు. ఊహలో పోకుండా మీ మనస్సుని సంస్కరించుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేది అక్కడికి. ఈ ప్రాక్టీస్ చెప్పడం ద్వారానే ఆనంద గూడుని చేస్తాం. సో ఆనంద గూడు కార్యక్రమాన్ని చేస్తాం మేము. ఇప్పుడు చదివే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ భవిష్యత్తు గురించి విపరీతమైన భయం ఉంటుంది అనమాట. ఏమవుద్దు, ఏమైపోద్దు, ఎలా మనం బతుకుతామో, మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఏమో అనే దాని మీద ప్రతి ఒక్కరికి విపరీతమైన భయం ఉంటుంది. సమాజం మొత్తము భయం చేత పాలించబడుతూ ఉంది. ఇది చిన్న దారుణమైన స్థితి కాదు, మానవత్వం మొత్తానికి ఇది మచ్చేది. భయం పాలిస్తుంది మనల్ని, దేవుడు కాదు. దేవుడిని పక్కన దోషిస్తాం మనం. ఆ మనసు దాంట్లో ఇరుక్కుపోయినాం. దాని నుంచి బయట వేయాలన్నది నా ఉద్దేశం. ఇది ఎవ్వరు చేయట్లేదు, ఏ మతంలో కూడా జరగట్లేదు. ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా మీరు పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసే టెక్నిక్ ఉండేది ఎతకండి, ఎక్కడా లేదు. ముఖామే మహమూదా అంటాం ముస్లిమ్స్. సో 3వ కన్ను అంటారు ఒక మతంలో. సో ఇంకో దగ్గర నక్షత్రం అంటారు. టైటిల్స్ ఏదైనా దివ్య చక్షువుని 3వ కన్ను జ్ఞాన నేత్రాన్ని తెరిస్తే భయం పోతుంది.
2 కళ్ళు కాదు 3వ కళ్ళు ఉంది, శివుడికే కాదు మనకి ఉంది. ఈ ప్రాక్టీస్ ద్వారా అయిపోతుంది. ఎస్, నేను 6 నెలలు ట్రైనింగ్ బేసిక్ అంటాను నేను సగటు మనిషికి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రాక్టీస్ రాయాలి. హ్యాండ్ రైటింగ్ హోంవర్క్ లాగా రాయాలి. వెరీ సింపుల్. దీనికి మతానికి సంబంధమే లేదు, అస్సలు లేదు. మీరు పూజ పునస్కారమా ఏం లేదు. ఇంగ్లీష్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కూడా, అందరికీ తెలిసేదే నేను రాసేది. ఇదేదో మంత్రాలు ఇస్తున్నాడు, తంత్రాలు అనే దానికి కూడా లేదు ఇక్కడ. సో ఇట్స్ ఇంటర్నేషనల్. దేవుడు నాకు అది ఇచ్చాడు. కళ్ళు తెరుచుకొని చేసే విద్య నాకు ఇచ్చాడు. కళ్ళు మూసుకుందాం అంటే ముస్లిం చేయరు, ధ్యానం అంటారు. ఇదేదో మోసం చేస్తున్నాడు అంటారు. కాబట్టి కళ్ళు తెరిసే విద్య నాకు ఇచ్చాడు. ధ్యానంతో పోలిస్తే 50 నుంచి 100 రెట్లు ఎక్కువ ఫలితం వచ్చేది అక్షరయజ్ఞం. చాలా మంది ఇచ్చారు, ప్రూవ్ అయింది. చాలా మంది రాస్తున్నారు. ఏమి ఆల్ రానోళ్ళు, ఏ విషయాలు రానోళ్ళు చేతులు రాంచి ఫలితాలు పొందుతున్నాము. 3వ కన్ను తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు దాకా భయం పోదు మనిషి. ఓకే, దాని తర్వాత ఎరుక. సో మంచి పాయింట్. ఇప్పుడు ఎరుక మాట్లాడే ముందు నాకు నా బాల్యం గుర్తొస్తుంది. షోలే సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు అమితాబ్ని అడిగారు హిట్ కావడానికి కారణం ఏంటంటే, ఏం లేదు కొన్ని షాట్లలో అప్పుడప్పుడు ఒక రైలు ఇటు పోతా వస్తూ ఉంటుంది దానివల్ల అని. సో మనకి అది ఒక బ్యాక్గ్రౌండ్ పనికి వచ్చింది మనకు బాగా, రైలు బ్యాక్గ్రౌండ్ కూడా. ఎరుక అంటే ఏం లేదు, నూరు అంటాం మనిషిని. చైతన్యం అనేది వాడి స్థితి, అది కదలికలో ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఎరుక మన సహజ స్థితి. ఎరుక నుంచి జారిపోయాం, అది తెచ్చుకోవాలి. ఏ స్వర్గస్థితి నుంచి కిందకి అల్లా తోసేశాడు ఆదం హవ్వాని, ఆ స్వర్గస్థితికి చేరడమే జీవిత లక్ష్యం. అది రావాలంటే మీకు ఎరుక పెరగాలి, చైతన్యం పెరగాలి, 3వ కన్ను తెలుసుకోవాలి. అప్పుడు భయం రాదు. హోష్ అంటాం. హోష్ ఎక్కువ ఉండాలి, జోష్ తక్కువ ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకి హోష్ తక్కువ ఉంది, జోష్ ఎక్కువ ఉంది. అది పనికిరాదు, నాట్ సజెస్టబుల్. అది దాన్ని చరిత్రని తిరగేసే పనిలో ఉన్నా నేను. సో నేను భారీ ఎత్తున చరిత్రని తిరగేయాలని సంకల్పంతో నేను. ఇప్పుడు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల గురించి అది కూడా అన్ని గూడూరు ఆనంద గూడూరులో కవర్ అయిపోద్ది అన్నమాట. ఒక ఊరిని ఆనందం చేసేటప్పుడు మన జీవితంలో ప్రతిదీ కవర్ చేయాలి కదా. భవిష్యత్తులో ఎట్టుంటుందంటే గూడూరు ఒక రోల్ మోడల్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ప్రాజెక్టు చివరి వరకు ఒక మాన్యువల్ బుక్ రాస్తాం, మల్టీ కలర్ బుక్ రెడీ చేస్తాం. ఇది అందరికీ ప్రామాణికత. వచ్చి మా ఊర్లో ఇంప్లిమెంట్ చేయండి, ఎంత టైం చేస్తారు, ఎంత బడ్జెట్ అవుతుంది చెప్పండి, మేము సహకరిస్తామని వచ్చేటట్టు చేస్తాం మేము. సో ఆ క్రమంలో మనిషి ఆనందంగా ఉండడానికి వస్తువులకి సంబంధమే లేదు, ధైర్యంగా ఉండడానికి ఆస్తులకి చదువులకి సంబంధమే లేదు. అది ఎలా చెప్పేవాళ్ళు లేరు. సో ఈ ఒక్క ప్రాక్టీస్, అక్షరయజ్ఞం అనే ప్రాక్టీస్ బేస్ చేసుకునే నేను అవేర్నెస్ యూనివర్సిటీని స్టార్ట్ చేయాలని సంకల్పంతో అది అందరికీ చెప్తూ ఉన్నా. మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి కాలం లోపలే ఇంకో 4 ఏళ్ళు ఉంది, సుమారుగా 4 ఏళ్ల చిల్లర. సో ఒక 50 ఎకరాల ల్యాండ్ని కొనుక్కొని శంకుస్థాపన చేయాలన్న సంకల్పం. 50 ఎకరాలు సుమారుగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నా సమర్థత పెరిగినప్పుడు 50 అంటాను. సో మన ఆదిశంకర కాలేజీలో 50 ఎకరాలు లేదు, కానీ వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీకి ప్రపోజ్ చేస్తున్నారు. చిన్న క్యాంపస్, మనం ఈజీగా చేయొచ్చు. 50 ఎకరాలకి యూనివర్సిటీ తీసుకోవచ్చు. దాని ఫ్యాకల్టీస్ని ఎవరో రెడీ చేసుకుంటున్నాను. పిహెచ్డీ చేసిన ఒక 4-5 ఉన్నారు. వీసీగా ఉండొచ్చు, వైస్ ఛాన్సలర్గా ఉండేదానికి ఫ్యాకల్టీని రెడీ చేసుకోవాలి. యూనివర్సిటీ పెట్టినప్పుడు ఎక్కడా లేనిది నేను పెడుతున్నప్పుడు సిలబస్ నేనే రాసుకోవాలి. సిలబస్ బుక్స్ రెడీ చేయాలి. అది వాళ్ళకి క్లాసులు చెప్పేవాళ్ళు కావాలి. నేను కొంత చెప్తాను, కొంత ఫీల్డ్ వర్క్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండి మనిషికి ఒక జన్నత్ లాంటి, స్వర్గం లాంటి స్థితిని అక్కడ క్రియేట్ చేయాలి. ఎక్కడ ఒక 10 రోజులు అక్కడ ఉండగలగాలి. వాళ్ళు ఎంత ఫీజు చెప్పినా పర్లేదు, అక్కడ ఉండి రిలాక్స్ కావాలి, ఎనర్జీ పొందాలి అనేటట్టుగా అది తయారు చేయబోతున్నాం. దీనికి కులానికి, మతానికి, ఆడ మగాకి, జెండర్కి, పేద ధనికకి సంబంధం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళకి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఒత్తిడి, టెన్షన్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ కూడా ఎట్లా పోతాయి దీనివల్ల? మనిషి వాడికి నచ్చినట్టు వాడు బతకకపోవడంలో వచ్చిన చిక్కులు ఇవన్నీ. వాడికి 50 రూపాయలు వస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టి బతికితే ఒత్తిడి రాదు. వాడికి 100 ఖర్చు కావాలా. 100 ఎందుకు పెట్టండి, పక్కనోడు పెడుతున్నాడు కాబట్టి వీడికి ఎండాకాలం మొత్తం రాగి జావ తాగితే 20 రూపాయలు కూడా ఖర్చు కాదు. ఫుల్ ఆరోగ్యము, బాడీ హీట్ ఉండదు. మనం వాడు పోయి నెయ్యి, కారం దోశ తిన్నప్పుడు మరి డబ్బులు ఎక్స్ట్రా అవుద్ది. ఈ 2-3 నెలలు వదిలేస్తే ఆరోగ్యం బాగుంటుంది. లోపల దేవుడు కూర్చొని ఉన్నాడు, అల్లా ఉన్నాడని అల్లా ఖురాన్ చెప్తుంది, కృష్ణుడు ఉన్నాడని గీత చెప్తుంది, జీసస్ కూడా చెప్పాడు, నేను నా తండ్రితో కూడి ఉన్నాను. ప్రతి మతము ఎవరైతే మూల పురుషుడో ఆయన మన లోపల ఉండాలంటే ఆయన్ని గౌరవించేటట్టు మన తిండి ఉండాలి. శాకాహారం తినాలి, సాత్విక ఆహారం తినాలి. నేను చెప్తున్నాను, చాలామంది సత్యమైతే చెప్పాలి. తర్వాత ఆచరణ అన్నది ఒక రోజుకి అవుతుంది, ఏది రాత్రికి రాత్రే కాదు. ప్రాఫిటరీ మొదలైన తర్వాత 20 ఏళ్ళు ఏం గమ్ముకున్నారు, సైలెంట్గా చెప్పే సాహసం లేదు, ఖురాన్ ఓపెన్గా చెప్పే ధైర్యం లేదు. ప్రవక్తకే టైం వస్తుంది, ఎదురు చూడాలి.
మీరు ఇందులో చాలా పెద్దది పెట్టేసి జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది, ఇది పెద్ద స్టేట్మెంట్. కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అది ఇంక జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ క్యాన్సర్ అనుకుందాం, అది ఇంక పోనే పోదు. లేకపోతే ఇంకో వాళ్ళకి ఇంకో ఆర్థికమైన సమస్య ఉండొచ్చు, ఓకే, రకరకాల సమస్యలు ఉంటాయి, మానసికం ఉంటుంది, ఓకే, బాడీ అంతా బాగానే ఉంటుంది, మైండ్లో ఏమో వందల వేల ఆలోచనలు ఉంటాయి. ఎలా లభిస్తుంది? సో ఆ పాయింట్ రావడానికి సర్వశక్తులు పెట్టాలి. నేను పెట్టకపోతే ఆ సెంటెన్స్ రాయలేను. మీరు అడిగారు కదా, అంత ఈజీ కాదు, నమ్మదగినదిగా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే మీరు ఎక్కడ చూడలే అటువంటి మనిషిని చెప్పేవాడిని. అలా మారిన వాళ్ళని కూడా చూడాలి మీరు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను మారుతానని నమ్ముతారు. సమస్య ఉంది, నేను ఇంకా బాగా పడినోని మనసు నమ్మి మనల్ని నమ్మిస్తుంది. నమ్మించేది ఏంది? మనసు నమ్మద్ది. అది ప్రమాదకారి. అది దాని క్రియేటివిటీ ఉండదు. తెలిసిందే చేసి మనల్ని ఇరికించడం శైతాన్ అంటాం. శైతాన్కి వస్వస అంటాం. ఇబ్రాహిం ఖలీలుల్లా కూడా తప్పించుకోలేకపోయారు. ఆయన భార్య దగ్గర వచ్చి శైతాన్ చెప్పింది, నీ మొగుడు నీ బిడ్డని ఇచ్చేస్తున్నాడు, ఆపు ఆపు కుర్బానీ అని. సో అక్కడి నుంచే ఉంది శైతాన్ ప్రభావం. మనిషిలో ఇంకా బలంగా ఉంది అది. మీరు మనసు మిమ్మల్ని నమ్మించేస్తుంది, నీ వల్ల కాదు, నీకు వేస్ట్ అని. దాన్ని మనం నమ్ముతాం. అది నమ్మకుండా ఉండగలగాలి. సో పీర్ గారు చెప్తారు, ఆయనకి ఒకసారి ఇట్టే వస్తే శైతాన్ మర్దూద్ అంటాడు. ఆయన శైతాన్ మర్దూర్ మిజ మీరు అల్లా బచాలేత. అల్లా అంటే ఇక్కడ మన ఆలోచనే అల్లా. ఆలోచనే ఫైనల్ లెవెల్. అల్లా అంటే ఆలోచనే మన అల్లా. మీరు వరస్ట్గా ఆలోచిస్తే మీ అల్లా వరస్ట్గా ఉన్నాడు. మీరు బ్రాడ్గా ఆనంద గూడూరు నేను అన్నప్పుడు నా అల్లా ఆ రేంజ్లో ఉన్నాడు. మీ అల్లాని మీరు తగ్గించుకుంటున్నారు, పెంచుకుంటున్నారు. అల్లా అంటే ఆలోచన, తర్వాత నూర్, తర్వాత మ్యాగ్నెట్, తర్వాత ఆబ్జెక్ట్. పెద్ద సబ్జెక్ట్ అది. ఇవన్నీ సిలబస్లో భాగంగా చెప్తాం. ఇవన్నీ చెప్తాం మేము. ఎలా సృష్టి ఎలా కనబడని స్థితి నుంచి కనబడేదాకా ఎలా వచ్చిందో చెప్తాను. ఐస్ క్యూబ్ ఉంది, 1 కిలో ఐస్ క్యూబ్, వెయిట్ చేస్తే 1 కిలో ఉంటుంది. మీరు వేడి చేయండి, నీళ్ళు అయిపోద్ది, లిక్విడ్ అవుద్ది. ఇంకా వేడి చేయండి, ఆవిరి అయిపోద్ది, మాయమైపోయింది. సో మాయమైపోయిందని మళ్ళీ తీసుకురావచ్చు అంటే తీసుకోలేదు సైంటిఫిక్గా. ఇదే సృష్టి క్రమం అంతా అలాగే కదా. కనబడిన దాంట్లో నుంచి అన్నీ వచ్చినాయి. సో సాధ్యమే, ఎవ్రీథింగ్ ఇస్ సాధ్యం. ఓకే, ఇప్పుడు మాకు సంబంధించిన ఒక కజిన్ ఉంది. కజిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. తన వర్షన్ ఏంటంటే, 2 పిల్లలను వదిలేసి ఈ చిన్న వయసులో హస్బెండ్ చనిపోవడం వల్ల నాకేంటి ఒత్తిడి, ఎందుకు నాకు అల్లా ఈ మార్గం, నేనేం పాపం చేశాను అనేదాకా వస్తుంది క్వశ్చన్. నా వల్ల ఏంది అసలు, వీళ్ళంతా వీళ్ళని పెంచడం కాకుండా తల్లిదండ్రులు కూడా పెంచాల్సిన భారం కూడా పడిపోయింది అన్నమాట. బాగా ఇబ్బంది పడుతుంది. మంచి క్వశ్చన్ ఇది. సమాజానికి ఒక రెప్లికా, ఒక మోడల్ మీరు చెప్పేది. ఇప్పుడు కుటుంబాలన్నీ కలిసిన సమాజం అయినప్పుడు ఒక కుటుంబం స్థితే సమాజానికి మనకి సరిపోతుంది. అది కానీ మనం ఒకసారి ఆ కుటుంబాన్ని కలిసి ఉంటే ఈ ప్రశ్న వచ్చి ఉండేది కాదు మీ దగ్గర. మీరు థియరీగా చెప్పారు నాకు, మనం కుదరలేదు. ఇప్పుడు మనిషి యొక్క సహజ స్థితి ఏంటంటే వాడు రీఛార్జబుల్ బ్యాటరీ. మనిషి ఫోన్ ఎలా ఛార్జ్ చేస్తాము, సో రీఛార్జబుల్ బ్యాటరీ. ఆ రీఛార్జ్కి కెపాసిటీ ఎంత అంటే అన్లిమిట్. వాడు ఇంత అని లేదు, లిమిట్ లేదు. వాడు కెపాసిటీ ఎంతనే పెంచుకుంటా ఉండదు. మనిషి యొక్క బేసిక్ అన్ని మతాలు చెప్పేది రీఛార్జబుల్ బ్యాటరీ లాంటి వాడు. ఎగ్జాంపుల్, వాడికి అన్లిమిటెడ్ ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ అన్లిమిటెడ్ చేసుకున్నవాడు అందరికీ అది నేర్పించాడంటే ఆ అమ్మాయి ఆ సమస్య కాదు. అమ్మాయికి నాకు తెలిసి అది సమస్య కాదంటాను నేను. ఎందుకంటే అది ఇప్పుడు ఏం తెలియనోడికి అది కష్టమే. ఈత వచ్చినోడికి చావుడు, ఈత వచ్చినోడు, ఈత రానోడు మునిగి చచ్చిపోతాడు. చావుకి చావుపోవడానికి కారణం ఏంటంటే ఈత వచ్చింది. జీవితంలో ఎలా నీళ్ళలో ఈత ఎలాగో జీవితంలో జీవించడం వస్తే అది సమస్య కాదు. ఇటువంటి వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్గా యూనివర్సిటీ పెడుతున్నాం. సో అటువంటి వాళ్ళు వెల్కమ్. ఒక వారం ఉండండి, మీ ఆలోచన మారిపోద్ది. బతుకు మీద ఊపుతో బతుకుతారు. అక్కడితో బతుకు ఎంత విలువ అంటే జీవితానికి చచ్చిపోవడం అంత చవక కాదు, అంత చీప్ కాదు. బతికి సాధించాలి, సత్యం సాధిస్తాం. ఏ మతం కూడా ఆత్మహత్యని సమర్థించలేదు. ఏ మతం కూడా ఆత్మని దేహాన్ని విడదీసే శక్తి మనకి లేదు, అల్లాహకి మాత్రమే ఉంది అది. సో మనం దాన్ని తీసుకొస్తున్నాం. సో అది కరెక్ట్ కాదు, చేయాలి మనం. సో ఇటువంటి కుటుంబాలు ఎవరు ఇచ్చినా మేము వెల్కమ్ అంటాం. సో భవిష్యత్తులో వాళ్ళు వచ్చారంటే ఒక వారం ఉండమంటాం అందరినీ, కుటుంబ సభ్యులందరినీ ఒక వారం ఉండమంటాం. సో వారం ఉండి రిటర్న్ వెళ్ళేటప్పుడు పిల్లలు పాజిటివ్గా ఉంటారు. ఏదైతే సమస్య అని చెప్పిందో ఆ అమ్మాయి సమస్య అర్థమయ్యేటట్టు చేస్తాం. ఇంకా ఎలా జీవించాలో చెప్తాం. జీవితం ఇంకా బోల్డ్ ఉంది, చాలా ఉంది జీవితం. ఇప్పుడు భార్య చచ్చిపోయినా భర్త చచ్చిపోయినా ఏడుస్తూ కూర్చోవడం ప్రేమ కాదు. వాళ్ళ ఆత్మలు దుఃఖిస్తాయి పైన, అది తెలియదు మన వాళ్ళకి. మనం ఎంతగా ఏడుస్తుంటామో అటాచ్మెంట్తో, బలహీనత, వాళ్ళ ఆత్మలు దుఃఖిస్తాయి. అక్కడ కనెక్టివిటీ ఉండదు కదా. ఇప్పుడు మనం కొన్ని రోజులు వాళ్ళతో బతుకుంటాం, కష్ట సుఖాలు అన్నీ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అవన్నీ గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం కనెక్టివిటీ వల్ల ఒక పన్ను పీకినప్పుడే అంత ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనిషి సడన్గా ఉండి వెళ్ళిపోతే కొంచెం కనెక్టివిటీతో బాధపడుతుంది కదా. పన్ను శారీరకం, ఇది మానసికం.
ఓకే, శారీరకంని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఎంత మానసికంగా బలహీనులు ఉంటే అన్ని ఎక్కువ రోజులు ఏడుస్తుంటారు. ఇస్లాం దీన్ని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇలా ఏడవడాన్ని ఇస్లాం సపోర్ట్ చేయలేదు. జో అల్లాకి ఇచ్చే హక్కు ఉంది, ప్రాణం తీసుకునే హక్కు ఆయనకి మాత్రమే ఉందనేది తెలిస్తే మనం ఏడవం. మన బలహీనత అది. మన జీవితం మొత్తం పగ్గాలు అల్లా చేతిలో ఉన్నాయనేది నమ్మగలగాలి. నసీబ్ని నమ్మాలి, మీరు అదృష్టాన్ని నమ్మాలి. మీ పేదరిక స్థితికి, మీ ధనంతుల స్థితికి అల్లా ఇచ్చాడు ఈ స్థితిని, దీన్ని ఒప్పుకోవాలి. ఇస్లాం ఇది బేసిక్స్ తెలియదు, బేసిక్స్ చెప్పేవాళ్ళు లేరు ఇస్లాంలో. 5 పూట్ల నమాజ్ చదువు. అసలు విషయం చెప్పకుండా నువ్వు నమాజ్ చదువుకుంటూ సస్య పుణ్యమనా? బతికినప్పుడు కదా కావాలి, బతికినప్పుడు కదా స్వర్గం కావాలి. చచ్చినప్పుడు సంగతి దేవుడు ఎరుగు, తక్కడో బిక్కడో. ఇప్పుడైతే కావాలి కదా. ఇప్పుడు ఏడుస్తూ కూర్చొని అప్పుడు స్వర్గానికి పోవడం మోసం కదా. ఓకే, నెమ్మదిగా స్థితి మెరుగుపడుతుంది. 1500 ఏళ్ళు అయింది, ఇంకేం నెమ్మదిగా మెరుగుపడేది. 1500 సంవత్సరాలు జరుగుతూనే ఉంది మోసం జరుగుతూనే ఉంది ఇక్కడ. 1500 సంవత్సరాల నుంచి. నాకు తెలిసిన ఒకళ్ళు అనమాట, ఆమె చాలా బాగా మంచి ఎడ్యుకేటెడ్, కానీ వాళ్ళ హస్బెండ్ కాదు వాళ్ళ హస్బెండ్ నమాజ్ కమిటీలో మెంబర్. ఆయన సచ్చిలోనే చేసుకుంది, వాడంత విధం లేదనమాట. అంటే అన్ని అలవాట్లు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు మతం ఏం చేస్తుంది? మోసం కదా. మతం డ్రెస్ లో వాడిని నమ్మి వ్యక్తిత్వంలో ఎదవగా ఉంటే అల్లా పేరు మీద మోసం జరుగుతుంది కదా అక్కడ. మరి ఆమె మోసపోయినట్టే కదా. సో ఎంత త్వరగా తెలుసుకుని ఆమె ఇరుకులో వస్తే ఆయనతో కలిసి ఉండడమా, లేకపోతే ఆయన్ని మార్చేయడమా తనకు అనుకూలంగా ఒరిజినల్ గా. ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అంతే కదా ఆప్షన్. అల్లా అన్నాడు క్లియర్ గా, ఖురాన్లో తలాఖ్ అనే పదం ఉంది, నేనే పెట్టాను, అది నాకు ఇష్టం లేదు, కానీ తప్పనిసరి అయినప్పుడు దాన్ని వాడుకొని సుఖంగా జీవించండి. సత్యదా కలిసే ఉండాలని రూల్ ఏం లేదు, ఉండేదానికి ప్రయత్నం చేస్తాం చట్టం అంతా. కుదరినప్పుడు విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతకండి. క్లియర్గా ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ఖురాన్. అల్లాకి ఇష్టం లేని పదం కానీ రాశాడు అల్లా, ఎందుకంటే మనుషులకు తెలుసు, ఆయనకి మనుషులు డ్రామాలని ఆయనకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో. సో అవసరార్థం అది పెట్టాడు. తలాఖ్ కూడా సమాజానికి తెలియదు, ఇది కూడా ముస్లింలకి. ఫస్ట్ తలాఖ్ చెప్పాలి, చెప్పిన తర్వాత 3 months ఇద్దత్ కాలం. 3 months ఒకే ఇంట్లో ఉండాలి, ఎవరి మంచంలో వాడు వండుకోవాలి, వండి పెడితే తినాలి. మళ్ళీ తలాఖ్ చెప్పాలి పెద్దల సమక్షంలో, మళ్ళీ 3 months. ఎందుకు 3 సార్లు అంటే 3 మూళ్ళ 9 నెలల్లో ఈవిడ కడుపుతో ఉంటే తండ్రి ఇతనే అనేది తెలియదు సమాజానికి. లేకపోతే తప్పించుకుంటాడు, నాకు ఆ బిడ్డకు సంబంధం లేదు, బాధ్యత తీసుకోడు. బిడ్డలు అనాథలు అయిపోతారు దేశం మీద పడి. అందుకు 3 నెలలు 3 నెలలు 9 నెలలు 9 నెలలు గర్భం బయట రాకుండా ఉండదు స్త్రీకి. పెద్ద పకడ్బందీ వ్యవస్థ. ఈ 3 నెలల్లో కూడా ఒకే ఇంట్లో ఉండి ఆమె వండితే కలిసి మంచి పక్క మంచాలు పడుకుంటే కదా ప్రేమ పుడితే మళ్ళీ కలిసిపోవచ్చు. అవకాశం సర్వవేళ ఇచ్చాడు అల్లా. 3 సార్లు తలాక్ చెప్పి జోకులు ఉన్నాయి. ఇస్లాం భ్రష్టు పట్టించు, మీడియా అంతా చేరి భ్రష్టు పట్టిస్తే ఎవరు నేను ముస్లిం అని అనుకుంటే కదా బాధ్యత తీసుకుని కౌంటర్ చెప్పడానికి. ఎవరి భార్య పిల్లలు బతుకు తెరువులో ఉన్నారు, గడ్డాలు ఎంతంత పొడుగు వస్తున్నాయి, కానీ బాధ్యత ఎవరు తీసుకుంటారు కాదు. మీరు మతాన్ని, మీరు ఒక వజ్రాన్ని మీరు మసిబారేటట్టు చేసి అది కనబడకుండా చేస్తున్నారు. నేను ముస్లిం అని చెప్పుకోవడానికి అర్హత అయింది. అలమా ఇక్బాల్ గారు ఆ రోజుల్లోనే షిక్వా అల్లాతో షిక్వా చేస్తున్నాడు అని కంప్లైంట్. ఏడు మీ బిలాల్ ఏడు ఇక్కడ లేడు, ఆ కత్తులు లేవు అంటే అప్పటికే బ్రష్ పట్టింది, ఆయన ఫీల్ అవుతున్నాడు. సో నేను చదివినప్పుడు చెప్పాను, అల్లమా ఇక్బాల్ గారిని అయితే నేను ఆన్సర్ ఇచ్చేవాడిని, నేను ఒకడు ఉన్నాను ఇక్కడ బుట్టి అని. అలా ఆయన ఫీల్ అయ్యాడు. ఒరిజినల్ ఇస్లాం ఏది కల్తీ అయిపోయింది అప్పటికే. షిక్వా జవాబు షిక్వా 2 రాశాడు ఆయన బాధపడి. బ్యాక్ టైమ్ శని ప్రభావం గ్రహస్థితులు, మీరు ఇస్లాంలో పుట్టి శని ప్రభావం గ్రహస్థితులు బ్యాక్ టైము ఇవన్నీ ఎలా మెన్షన్ చేస్తారు అసలు? నేను ఇస్లాంలో పుట్టానన్నది మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతాను. గవర్నమెంట్ రికార్డులో అలాగే ఉంది. మరి ఒకటి కానీ నేను ఏదైతే గూడూరు ఆనంద గూడూరు అన్నానో 10 to 20% కంటే తక్కువ మందే ముస్లింలు ఉన్నారు, 80% కంటే ఎక్కువ హిందువులు ఉన్నారు. సో వాళ్ళు ఏదైతే మూఢ విశ్వాసాలని నమ్మి బాధపడుతూ నష్టపోతున్నారో దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయకపోతే ఆ పాయింట్ టచ్ చేయలేను. ఈ ముస్లింలలో కూడా ఉంది ఇదే సమస్య. సో వాళ్ళు పోయి తావీజులు కట్టించుకుంటారు, యాప్మండ వేయించుకుంటారు. ఇది లేదు కదా ఇస్లాంలో. తావీజు కట్టించుకోవడం. చెల్లకూరు దగ్గర ఒక దర్గాలో ఒక ఆయన ఉండేవాడు, నల్ల కోడి దమ్మంటాడు, కోడిగుడ్లు దమ్మంటాడు. ఇంత మనిషి యొక్క బలహీనత, మనుషులకు మూఢనమ్మకాలపైన మనుగడ సాగిస్తున్నారు వీళ్ళందరూ. సో మనలో కూడా అలాగే ఉంది. సో కాబట్టి దిష్టి తీయడము, ఇవన్నీ టెంకాయ ఈదులో కొట్టేయడము, చీపుర కట్టతో దిష్టి తీయడము. మా అమ్మ చిన్నప్పుడు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేది. ఇవన్నీ పిచ్చి పనులు అనిపించేది నాకు. మనసు ఇస్లాం సమర్థించలేదు, ఇస్లాం ఎక్కడ సమర్థించలేదు. ఇస్లాము శకునాన్ని పట్టించుకోదు.
విధవ వచ్చింది, అవునవును, పిల్లి వచ్చింది. ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, ఏం చేసినా అల్లా చేస్తాడు కానీ ఈ జంతువులు కాదు. మెన్సెస్ టైంని కూడా ఆయన తక్కువగా చూడలే. అది ఒక చరిత్ర, అది మహిళకి జరిగే ఒక ఋతుక్రమం, అది దాన్ని తప్పు పట్టాను, గౌరవించాడు ఆయన. ఆ తర్వాత ఈ రాహుకేతులు మింగేయడం మనం ఇక్కడ ఏదైతే అనుకుంటామో వాటిని కూడా ఏమన్నా అంటే అది గ్రహాల గమనంలో ఒక భాగం. అది మన జీవితాన్ని ఏం ప్రభావం చూపదు. బ్యాడ్ టైం వస్తుంది, రాహు మింగింది అని ఎవరు మింగట్లేదు, సైంటిఫిక్గా కూడా కాదు. ఇలా మూఢనమ్మకాలు మనలో చాలా ఉన్నాయి. శని ప్రభావం పట్టింది, ఓకే, ఎన్నాళ్ళు 7 ఏళ్ళు 6 ఏళ్ళు 14 ఏళ్ళు పట్టింది, ఆ తర్వాత మారుతుందా? ఎవరు మార్చేది? పట్టింది అనుకుందాం, మార్చేది ఎవరని? పట్టించినోడా ఆడివరోడు? ఇంతకీ నేను చెప్పామండి, సైంటిఫిక్గా మారదు. మీరు ప్రాక్టీస్ రండి, 6 నెలల్లో మారిపోతుంది శని ప్రభావం. మీ పక్క మీ మైండ్ అంత నెగిటివ్లో ఉన్నప్పుడు మీకు అదే శని, మీ నెగిటివే మీ శని. బయట ఎక్కడో కాదు, మీ లోపలే ఉంది. అల్లా లోపలే ఉన్నాడు, శైతాన్ లోపలే ఉన్నాడు. మీరు ఎవరిని డెవలప్ చేయాలన్నది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జనాలు ఎక్కువ శైతాన్ని లో ఫ్రీక్వెన్సీ కదా ఈజీగా డెవలప్ చేయొచ్చు. 60-70% అది ఉంటుంది, 40 అల్లా ఉంటుంది. సెంట్ అల్లా చేయడం చేస్తే మీకు ఈమాన్ వస్తుంది, మీ అనుకున్న కోరిక అవుతుంది. కున్ అంటే అదే సూర్య యాసిన్లో ఉండే కున్ అదే. అల్లా ఏదైనా చేయాలనుకుంటే తను స్వయంగా చేయడు, కున్ ఉంటాడు, తథాస్తు అంటాడు, అది అయిపోతుంది. ఆ శక్తి మనిషిలో పెట్టున్నాడు బీజ రూపంలో. ఒక మనిషి అంటే వాడు ఆదమ్మ, ఇబ్నే ఆదం, వాడు నక్కలోడా బాపనోడా కాదు, ఇక్కడ ఇబ్నే ఆదం, వాడిలో స్థితి ఉంది. దాన్ని వెలికి తీస్తాం మేము. తీసినప్పుడు కరామత్ చేయడం ఎవరో మరి హజరత్ హాంఫర్ట్ కాదు, ఇక్కడ ఎవరైనా చేయొచ్చు కరామత్, మీరైనా చేయొచ్చు. 2-3 నెలల్లోనే వచ్చి అడుగుతుంటారు, సార్ అనుకునేది అవుతున్నాయని. అది మన లోపల శక్తి ఉంది, వెలికి తీస్తున్నాం. వెలికి తీసి సాధనలు ఏం లేవు, సాంప్రదాయ సాధనల్లో రావు. నమాజ్లో పుణ్యం ఉంటుంది, మంచి నడవడిక ఉంటుంది. వాడు తాగుబోతుగా ఉండడు, అబద్ధాలు చెప్పడు, గౌరవంగా బతుకుతాడు, 5 పూట్ల నమాజ్ చదువుతాడు, స్నానం చేస్తాడు, పద్ధతిగా ఉంటాడు. ఇంతవరకు ఓకే. కానీ జీవిత సమస్యలకి పరిష్కారం అనేది మతంలో దొరకట్లేదు. ఈ ప్రాక్టీస్లో మేము అక్షరయజ్ఞంలో 3వ కన్ను యాక్టివేట్ చేస్తాం. 3వ కన్ను గురించి అన్న మతాలు చెప్తున్నాయి, ఇందాక అనుకున్నాం. చేయడం ద్వారా నీ సమర్థత బయటకు వస్తుంది. నిద్రాణంగా ఉంది, అలా ఉన్నాడు, నిద్రపోతున్నాడు అనుకోండి, సింపుల్గా ఆయన లేపాలి, లేపి అంత ఫ్రెండ్షిప్ చేయాలి. మీరు ఎంతెంతగా ఫ్రెండ్షిప్ చేస్తారో అంతంతగా మీ నుంచి ఆయన బయటకు వస్తాడు. ఇప్పుడు మీరు బయట ఉండి ఆయన లోపల ఉన్నాడు, ఇప్పుడు ఆయన బయటకు తెప్పించి మీరు లోపలికి పోండి, మీ అహంకారాన్ని మొత్తం లోపలికి దోసేయండి, ఆయన బయటికి తెండి, మీ ద్వారా ఆయన పని చేస్తుంటాడు. నాలో అదే జరుగుతుంది. రఫీ ఏదన్నా గొప్పగా చేస్తున్నాడు అనిపిస్తే రఫీ తన లోపల ఉండి అల్లాని బయటికి తీసుకొచ్చాడు, ఆయన రఫీ లోపలికి తిప్పుకున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, అల్లాని లోపల తెచ్చిపెట్టి వీళ్ళు బయట జరుగుతున్నారు. సో కాబట్టి బాధల్లో ఉన్నారు. సైతాన్ని వాళ్ళతో పాటు బయట ఉన్నాడు. ఈ సైతాన్ని మీరు లోపలికి పంపించండి, అల్లాని బయటికి తీసుకురండి. ఇది మా సాధనలో జరిగేది. ఇది సాధ్యమేది, అసాధ్యమేం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతిదీ చరిత్రలో ఏదైనా కొత్తది వస్తే అలాగే ఉంటుంది. ఫస్ట్ నమ్మరు, రాళ్లతో కొడతారు, బెదర కొడతారు, బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అలవాటు చేసి బెనిఫిట్ పొందుతుంటారు, వాళ్ళని బెదర కొడతారు, ఇవన్నీ చెప్తారు. లాస్ట్కి ఇంకా ఊరంతా అయినప్పుడు సరే లెబ్బక నీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఇష్టపడి ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. ప్రవక్తని ముందు చేతబడి చేసేవాడు అన్నారు, ఆయన దగ్గర పోవద్దు, ఆయన హిప్నటైజ్ చేస్తున్నాడు, మిమ్మల్ని కల్మా చదివి చేస్తున్నాడు అన్నారు. చరిత్ర చెప్పుకునే ఉంది, ఎక్కడైనా ఉండే విషయం ఇది. కాబట్టి నేను వెళ్తుంటే నాకేదైనా అడ్డంకులు ఎదురైనప్పుడు నేను అదే అనుకుంటాను, చరిత్రకి కరెక్ట్గానే ఉన్నాను, నేను రాంగా లేను. ప్రవక్తలు రాళ్లతో కొట్టారు, ఇంకా అంత దూరం రాదా. సో సహజం. ఆధ్యాత్మిక సందేహాలు మరియు ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఎదగాలనుకునే వారికి గైడెన్స్ ఇవ్వమని ఏ మతం వారికైనా ఏంటి అసలు ఉన్నత స్థితి? ఏ మతం వారైనా అంటే అందరూ ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం. వీళ్ళకి వేరే, వాళ్ళకి వేరే కాదు. కోస్తే అందరికీ ఒకటే రక్తం వస్తుంది, ఇది చాలు. కామన్గా అందరూ ఒకటే, అందరికీ ఆకలి వస్తుంది, అందరికీ నిద్ర వస్తుంది. సో కాబట్టి అందరూ కామనే. ఈ కాలక్రమంలో సృష్టి నుంచి వచ్చే క్రమంలో ఈ మతాలు కులాలు ఏర్పడ్డాయి, ధనిక పేద వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. ఆ తెగ వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, వీళ్ళని వాళ్ళు ముస్లింలే 100 భాషలను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయరు. సో వీళ్ళకి అందరూ ఒకే నమాజ్కి వెళ్తారు, ఒకే కబ్రస్థానికి పోతారు. వస్తే వీళ్ళలోనే ఇట్టున్నప్పుడు ఇంకా హిందూ మతంలో మతాలు శాఖలు ఉండే దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ గొడవలు. సో నేను చెప్పేది, మీరు ఏదైతే అందరిలో ఆత్మ ఉంది, అందరిలో దైవం ఉండడు, అందరిలో అల్లా ఉండడు, అందరూ ఇబ్నాదమే. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాడికి ఒకటే సిలబస్. ఒక డాక్టర్ గారు అడిగారు, మీరందరికీ ఒకటే సిలబస్సా అంటే, అందరూ మనుషులే కనుక ఒకటే సిలబస్. వేరు అయితే వేరు ఇచ్చేవాళ్ళం కాదు కదా. నీలో ఉండే ఆత్మని రైజ్ చేయడం, మనం నీ శక్తిని బయటికి తీయడం. బయటికి తీసావంటే నువ్వు ఆత్మ జ్ఞానంతో వస్తావు, ఆనందంగా ఉంటావు. నువ్వు ఏ కులం వాడైనా మతం వాడైనా ఫైనల్గా దేవుడు మన నుంచి కోరుకునేది ఆనందంగా ఉండమనే. అది హిందూ మతంలో ఆ పదం చెప్పబడింది, సచ్చిదానందం. ఆ పదం
క్లియర్గా చెప్పబడింది. మనం దాన్ని ఏం చేశారంటే స్వర్గం అనే పదంతో వాడాము. రాబియా బస్రీ అని ఒక సూఫీ మహిళ ఈ ఖురాన్ అంతా చదివిన తర్వాత ముస్లింలు ఎలా భ్రష్టు పట్టించారు అనే దాని మీద కోపం ఫీల్ అయ్యి అవేం చెప్తుందండి, ఈ స్వర్గం నరకాన్ని వదిలించగలిగితే సాయిబుల చేత అందరూ బాగుపడతారు అని నాకు అర్థమైంది. ఇది ఊరిస్తా ఉండి, నువ్వు ఇది చేస్తే అది వస్తుంది, లేకపోతే అది కాలస్తాం ఆశ, లేని భయం. సో ఆమె చూసి ఇది కాదు మనుషులు మోసం చేస్తుందని ఆవిడ సింబాలిక్గా వెళ్తుంటుంది. కుండలో నీళ్ళు కాగడ ఎత్తుకుని వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ నరకపు మంటల్ని ఆర్పేస్తా కుండలో నీళ్ళతో, స్వర్గాన్ని తగలబెట్టేస్తా. ఈ రెండు ఉండి మనల్ని అల్లాకి చేరనీయకుండా చేస్తున్నాయి, మనల్ని మన లోపల అల్లాని రానియకుండా చేస్తున్నాయి. సో ఒక జ్ఞాని ఆమె చెప్పింది అన్నమాట. రాబియా బస్ ఒక మహిళకి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మన మహిళలో ఎంతమందికి ఆశించగలం మనం? ఫైనల్ క్వశ్చన్, మనిషి జీవిత లక్ష్యం ఏంటి? ఆనందంగా ఉంటే ఏం చేయాలి? ఏంటి జీవం అసలు ఏంటి? పుట్టడం చావడం అంతేనా? తినేసి లేదా ఆస్తులు సంపాదించుకోవడం అంతేనా? సో మంచి క్వశ్చన్, చెట్టుదోరి క్వశ్చన్, పవర్ఫుల్ క్వశ్చన్, కష్టమైన క్వశ్చన్ కూడా. ఇస్లాం ప్రకారం, బైబిల్ ప్రకారం అయితే జీవిత లక్ష్యం ఏంటంటే, ఏ స్వర్గస్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు స్వర్గంలో పుట్టించాడు. ఆయన మాట వినలేదు కాబట్టి వాళ్ళని ఎత్తి నరకంలో దోసేసాడు. భూమి నరకం ఆయన ఉద్దేశంలో. ఇక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ స్వర్గానికి చేరడానికి అర్హత సంపాదించుకొని రాండి అని అన్నప్పుడు సాతాను ఏం చెప్తారంటే, శైతాను, నేను నీ మనుషులు నీ దగ్గర నేను వాళ్ళందరినీ నా పక్క మార్చేస్తా. అక్కడ వాదన జరిగింది. అప్పుడు అల్లా ఏమంటాడంటే, నువ్వు నా వాళ్ళని నువ్వు చెడగొట్టు. కొంతమంది ఉంటారు వాళ్ళని నువ్వు చెడగొట్టలేవు, వాళ్ళు టాపర్స్, డల్లర్స్ కాదు వాళ్ళు, ఆత్మవిధ టాపర్స్ ఏం చేయలేవు అని. సో మనందరం ఆ టాపర్స్లో ఉండడానికి ప్రయత్నించినప్పుడు శైతాను పంజాలో పడము, అల్లా వైపు వెళ్తాం. ఇదొకటి. ఏ స్వర్గస్థితి నుంచి దిగజారామో ఆ స్వర్గస్థితికి చేరడమే. భూమి అంతా నరకమే. భూమిలో ఎవరు ఆనందంగా ఉండారని చెప్పమనండి. ఎవరైనా నా అలాగే సమస్యలు లేవు భయాలు చెప్పమనండి. ఇదని చెప్పడానికి ఏమో నాకు అర్థం కాదు. ఏముండే సమస్యలు? ఇప్పుడు నీకు ఉన్న బలంగా ఏమున్నాయి? ఏమన్నా కరెక్ట్గా కొడుతున్నారా? లేదు. 2 రోజులు అన్నం లేకుండా మారుస్తున్నారా? లేదు. మరి సమస్య ఉందని ఎలా చెప్పగలవు? నువ్వు 20 ఏళ్ళది 10 ఏళ్ళది రేపటిది చెప్తావు. అది ఇక్కడ లేదు కదా. లేనప్పుడు దాని గురించి అనవసరం కదా. నువ్వు ఊహించుకోవడమే కదా. పులిచ్చి తినొచ్చు, ఇది దండగమారే కదా, పిచ్చి పని కదా. నేనే కాదు, మొత్తం ప్రపంచం అంతా భవిష్యత్తు గురించి భయంగా కదా. సో ఒక మాయలో ఇరుక్కొని ఉన్నారు. నేను దాని నుంచి బయటకు వచ్చి నేను గమ్ముకున్నట్లే అందరినీ దాన్ని లాగాలని కోరుకుంటున్నా. ఇది ఒక రెవల్యూషన్. జీవిత లక్ష్యం అన్నారే ఇదే. పుట్టి తిని సుఖపడి చావడానికి రాలేదు, తిని సుఖపడి చావడానికి, సాహసాలు చేయడానికి వచ్చాం. నేను మొదలుపెట్టా సాహసం గత 20 ఏళ్ళుగా. ఒంటరిగా చేసి ఇప్పుడు గ్రూప్ గ్యాదర్ అయింది. ఆ సాహసాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి ఒక ఊరికి అంటగట్టాలనుకుంటున్నా. ఊరి ప్రజల సహకారంతోనే యూనివర్సిటీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా అది కేంద్ర స్థానం చేయాలనుకుంటున్నా. సాధ్యమా అంటే ద పర్సన్ హూ థింక్ హీ కెన్ చేయగలను అనుకున్నాడు చేయగలడు. ద పర్సన్ హూ థింక్ హీ కెనాట్ హీఈస్ రైట్. ఎవరు చేయలేని అనుకుంటే వాడు రైట్ అని, అంటే చేయలేడని అర్థం. సో జైసి నియత్ వైసి బర్కత్. సో మన లోపలే ఉంది మ్యాజిక్. యద్భావం తద్భవతి. ప్రతి మతం అదే చెప్తుంది. సో మనం చేయగలగాలి. తట్టుడి తెరవబడును. మనం తట్టట్లేదు, నేను తడుతున్నా. అడుగుడి ఇవ్వబడును. అల్లా పూछने वाले से मांगने वाले से खुश होता. ఇది బైబిల్లో ఉంది. అడుగుడి ఇవ్వబడును. మీరు అడిగిన వెంటనే ఇచ్చిన్నాడని విశ్వసించుడి. మీరు దువా అడిగినంటే నేను ఇచ్చేసాడు అల్లా. మీరు ఎందుకు పొందట్లేదంటే మీకు ఈమాన్ పలసంగా ఉంది. ఆ ఈమాన్ పెరిగే పని నేను చేస్తున్నా. ఇది వస్తే అది అయిపోద్ది. అదే ఇది చెప్పండి. జీవితంలో ఏ స్వర్గస్థితి నుంచి దిగజారిపోయారో మళ్ళీ ఆ స్వర్గస్థితికి చేరడమే జీవిత లక్ష్యం. నేను చేరి ఉన్నానని నమ్ముతున్నా. సరే, చేరిన వాడికి ఏముంటుంది లక్ష్యము? అందరికీ ఆ స్వర్గాన్ని యొక్క వాసన అంటగట్టడమే. ఇంక వేరేదేం లేదు. మాకు బయలేదు నీ స్వర్గం, మేము బాగా స్వర్గంలో ఉండామని అయితే ఎవరు చెప్పట్లే. టైం చూసుకొని వస్తాం మీ కాడికి నేర్చుకుంటామని అంటున్నారు. కానీ మీ అవసరం మాకు లేదని ఇంతవరకు అనలే. అలానే ఎవరైనా అంటే ఆనంద గూడూరు కార్యక్రమాలు భాగంగా దండం పెడతాం. బాబు మా అవసరం లేని వాళ్ళు ఉండాలనేది మా కోరిక. మీరు నిజంగా మూర్ఖంగా అంటున్నారా, ఆ స్థితిలో ఉండి అంటున్నారా తెలిస్తే, మా స్థితిలో మీరు ఉండంటే రండి, మీరు నలుగురికి పరిచయం చేస్తాం, రండి, మీ సేవ వేస్తాం. ఎందుకంటే మనకు కావాలి. లేదు ఇక్కడ డబ్బులు ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేదు. భార్య ప్రవర్తన పట్ల తృప్తి లేదు, తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల తృప్తి లేదు. ఇవన్నీ దాటాలి. కళ్ళు మూసుకుంటే ఏం ఆలోచన రాని స్థితికి వచ్చేది. అంతే. ఆ స్థితి కష్టం. సాధన చేస్తే సాధ్యమే. మేము ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతున్నాం 50 ఎకరాల్లో. ప్రతి మూమెంట్ అక్కడ పాజిటివ్గానే ఉంటుంది. మీరు నెగిటివ్ ఆలోచించాలంటే నెగిటివ్ జోన్ని దాటి ఉంటుంది మాది. అది రానిదు, నెగిటివ్ని రానికుండా దాన్ని బ్లాక్ చేస్తాం. ఇప్పుడు సీఎం వెళ్తుంటే ఒక బ్యాగ్ పెట్టుకుని వెళ్తుంటారు సెక్యూరిటీ. దట్ ఈస్ కాల్డ్ సెల్ ఫోన్ జామర్.
సో వాళ్ళు రిమోట్ చేసి ఏదైనా బ్లాస్ట్ చేసేదానికి అసెంబ్లీలో కుదరదు, జామర్ ఉంటుంది. సో మేము మా క్యాంపస్లో జామర్ని అరేంజ్ చేస్తాం, కంటికి కనబడుతుంది. అది ఒక సంకల్పంతో చేస్తాం. చేసినప్పుడు నెగిటివ్ ఆలోచన వాడికి రావు. చుట్టూ పాజిటివ్ వాతావరణం ఉన్నప్పుడు వాడు నెగిటివ్ ఆలోచించలేడు, సహజం కదా. సో అది చేయగలిగితే మనం ఆ వాసన చూపించగలిగితే స్వర్గం యొక్క మజా అక్కడ. సో అది గుర్తుపెట్టుకొని దాన్ని కంటిన్యూ చేస్తుందని ఇంకో సాధనలు చేయడం రాత్రే కాదు, ఇది ఒక నిరంతర ప్రయత్నం కార్యక్రమం ఇది. ఎందుకంటే ఒకడు డల్లర్ ఉంటాడు, ఒకడు ఫెయిల్ అయిన స్టూడెంట్ ఉంటాడు, సబ్జెక్ట్ అన్ని పోయి ఉంటాయి, ఒకడు 2 ఫెయిల్ అయి ఉంటాడు, ఒకడు యావరేజ్, సెకండ్ క్లాస్ అన్నీ ఉంటాయి, మనకి డిస్టింక్షన్ ఉంటాడు, టాపర్ ఉంటాడు. అలాగే ఆత్మ ప్రయాణంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి తక్కువ మార్కులు ఉన్న ఎక్కువ కష్టపడాలి సాధనలో. బాగానే మెరిట్ ఉన్నాడు, వాడికి ఈజీగా దొరికిపోద్ది రుచి. సో నన్ను గుర్తించడం, ఎంతమంది గుర్తించగలరు గూడూరులో? గుర్తించిన వాళ్ళు గుర్తిస్తున్నారు, గుర్తించకపోయినా నాకు అవసరం ఉంది బాబు, ఇంత పని ఉంది, ఆయన ఎవరైతే మనకెందుకు, ఆయన పర్సనల్ మనకెందుకు, ఆయన మతం మనకెందుకు, ఈయన ద్వారా మనకి బెనిఫిట్ ఉందని వస్తుంటారు. ఏదో ఒక సాగుతూ రాని అల్ల మార్గంలోకి. సో ఇది జరుగుతుంది. సో మీ చిట్ట చివరి ప్రశ్న సంతృప్తికరంగానే చెప్పానని భావిస్తున్నా. ఆనంద స్థితికి చేరితే ఇక ప్రశ్నలు ఉండవు. అది లేదు కనుక ఇవన్నీ ప్రశ్న. మేము కూడా ఆనంద స్థితి చేరాలని కోరుకుంటున్నాము. అల్లా హాఫీజ్. నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రోగ్రామ్ మరి మంచి బ్యాక్గ్రౌండ్ లో ఈసారి ఒక క్యాంపస్ లో చేద్దాం, జన్నత్ జిప్ లైనర్ క్యాంపస్ లో జనసందోహాల మధ్యలో చేద్దామని అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం మీకోసమే.